హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇవాళ మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఏంటంటే అబ్రివేషన్ వచ్చేసరికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ మల్టీకాస్టింగ్ అనమాట. అసలు ఇదేంటో చూద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఐపీ ట్రాఫిక్ is called IP multicast అనమాట. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ IP ట్రాఫిక్ is called IP multicasting. ఇది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్రాన్స్ఫరింగ్ అంటే ఏంటి, సెండర్ అనేవాడు రిసీవర్కి డేటా సెండ్ చేస్తాడు కదా, సెండర్ రిసీవర్. ఓకే, ఈ సెండర్ అనేవాడు సింగిల్ సెండర్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ సెండర్స్ అయి ఉండొచ్చు. అలాగే రిసీవర్ అనేవాడు సింగిల్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ అయి ఉండొచ్చు. సో ఇదేంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐపీ ట్రాఫిక్. ఇది బేసిక్గా ఐపీ మల్టీకాస్టింగ్ అంటే. సింపుల్గా చెప్తాను, ఏం లేదు. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఐపీ ట్రాఫిక్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ ఈస్ కాల్డ్ ఐపీ మల్టీకాస్టింగ్ అనమాట. ఈ సెంటర్ అనేవాడు ఎలా ఉండొచ్చు, సింగిల్ సెంటర్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ సెంటర్స్ అయి ఉండొచ్చు. అలాగే రిసీవర్ అనేవాడు సింగిల్ రిసీవర్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ రిసీవర్స్ అయి ఉండొచ్చు. సో ఈ మొత్తాన్ని ఐపీ మల్టీకాస్టింగ్ అంటారనమాట. ఓకేనా. ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అనేది ఒక రూటింగ్ అల్గారిథం అనమాట. ఇట్ ఈజ్ ఎ రూటింగ్ అల్గారిథం. ఇట్ ఈజ్ ఎ రూటింగ్ అల్గారిథం. రూటింగ్ అంటే ఏం లేదనమాట. రూటింగ్ అంటే ఒక వేని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఇనీషియల్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక రూట్ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో ఇది బేసిక్ డెఫినేషన్ ఇది ఐపీ మల్టీకాస్టింగ్ అంటే. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే వెన్ వీ కెన్ సే దట్ ఎ సిస్టమ్ ఈజ్ ఐపీ మల్టీకాస్ట్ కంపాటబుల్ అంటే ఒక సిస్టమ్ అనేది ఐపీ మల్టీకాస్ట్కి ఎలిజిబులా కాదా అని ఎలా చెప్పగలం అంటే, సిస్టమ్ అనేది IPv4 కంపాటబుల్ అయి ఉండాలి. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 4 అనమాట. మనం ఐపీ అడ్రస్, ప్రతి సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక 14 to 16 డిజిట్స్ ఉంటాయి, నంబర్స్లో ఉంటాయి. సో ఇనీషియల్గా 11110 ఈ ఫార్మాట్లో కనుక ఉన్నట్టయితే ఐపీ అడ్రస్ అనేది అది IP4 స్టాండర్డ్ అని చెప్పచ్చు. సో ఈ IP4 స్టాండర్డ్లో ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ ఈ ఐపీ మల్టీకాస్టింగ్కి సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ద సిస్టమ్ షుడ్ బి ఆఫ్ IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 4 కంపాటబుల్. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ సిస్టమ్ ఈస్ కంపాటబుల్ ఫర్ దిస్ ఐపీ మల్టీకాస్టింగ్. అది IPv4 అని ఎలా చెప్పగలంటే, మనం ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ చూసినట్టయితే ఇనీషియల్గా 4 బిట్స్ అనేవి 1110 ఫార్మాట్లో ఉన్నట్టయితే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ IPv4 సిస్టమ్ కంపాటబుల్. దెన్ వీ కెన్ సే దట్ ద సిస్టమ్ ఈస్ ఫిట్ ఫర్ ఐపీ మల్టీకాస్టింగ్ అనమాట. ఓకేనా. తర్వాత ఈ IPv4 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని క్లాస్ డి ఇంటర్నెట్ యాక్సెస్ సిస్టమ్స్ అని కూడా అంటాం. The systems which are supporting this IPv4 can also be called as class D internet access systems. ఓకేనా. బేసిక్గా IPv4 ఉంటే ఆ సిస్టమ్ అనేది ఐపీ మల్టీకాస్టింగ్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, డేటా సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఇన్ కేస్ ఒక సిస్టమ్ అనేది డేటాని సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా ఆ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఈ ఐపీ మల్టీకాస్ట్ గ్రూప్లో ఒక సిస్టమ్ అయి ఉండాలి. బయట సిస్టమ్స్ అయితే ఆ డేటా అనేది సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ కుదరదు. సో ఇన్ ఆర్డర్ టు సెండ్ ఆర్ టు రిసీవ్ డేటా ద సిస్టమ్ మస్ట్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఐపీ మల్టీకాస్ట్ గ్రూప్. దెన్ ఓన్లీ దిస్ డేటా ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. తర్వాత ఏవైతే సిస్టమ్స్ ఈ ఐపీ మల్టీకాస్ట్ గ్రూప్లో ఉన్నాయో అవి డైనమిక్గా ఉంటాయి. డైనమిక్ ఇన్ నేచర్. ఆల్ ద సిస్టమ్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఐపీ మల్టీకాస్ట్ గ్రూప్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. అంటే సిస్టమ్స్ ఏవైతే ఈ ఐపీ మల్టీకాస్టింగ్ గ్రూప్లో ఉన్నాయో అవి డైనమిక్ నేచర్తో ఉంటాయి. డైనమిక్ నేచర్ అంటే ద సిస్టమ్ కెన్ ఎయిదర్ జాయిన్ ఆర్ లీవ్ ద గ్రూప్. అంటే వాటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఏదర్ ఈ గ్రూప్లో ఉండడానికి కానీ ఉండకపోవడానికి కానీ ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే ఈ గ్రూప్ని లెఫ్ట్ అవ్వచ్చు. సో దే విల్ బి డైనమిక్ ఇన్ నేచర్. అంటే వాటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఐపీ మల్టీకాస్టింగ్ అనేది అప్లికేషన్ లెవెల్లో ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్గా అప్లికేషన్ లెవెల్లో ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అనేది వర్క్ అవ్వాలంటే మనకు ఒక టెక్నాలజీ వాడతాం, దాన్ని యూడీసీ అనే టెక్నాలజీ, UDP. ఈ యూడీపీని బేస్ చేసుకొని ఐపీ మల్టీకాస్టింగ్ అనేది అప్లికేషన్ లెవెల్లో వర్క్ అవుతుంది. యూడీపీ అంటే
user datagram protocol. So based on this UDP, based on this user datagram protocol, this IP multicasting will be work at this application level anamata. So basically user datagram protocol అనేది responsible either to send or receive data. అప్లికేషన్లో తీసుకున్నట్టయితే సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ డేటా అనేది జరగాలంటే ఈ ఐపీ మల్టీకాస్టింగ్లో మనకి ఈ యూడిపి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ యూడిపితో పాటు సాకెట్, ఈ సాకెట్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇది అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ సాకెట్లో అడ్రస్ అనేది ప్రజెంట్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ యూడిపి అండ్ ది సాకెట్ దిస్ టు ప్లే కీ రోల్ ఇన్ ఐపీ మల్టీకాస్టింగ్ వైల్ కమింగ్ టు ది అప్లికేషన్ లెవెల్ అనమాట. సో ఇది మెయిన్ అనమాట. అప్లికేషన్ లెవెల్ వచ్చేసరికి ఇది ఇందాక మీకు చెప్పాను IPv4 అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పాను. ఏ సిస్టంలో అయితే IPv4 ఉంటుందో ఆ సిస్టమ్ అనేది ఈ మల్టీకాస్టింగ్ కంపాటబుల్ అని చెప్పాను కదా. ఈ IPv4లో అసలు ఏముంటాయి చూద్దాం. మెయిన్గా 2 ఉంటాయి దీనిలో. ఫస్ట్ వన్ వచ్చేసరికి మల్టీకాస్ట్ రూటర్. సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీకాస్ట్ అడ్రస్ అలొకేషన్. నేను షార్ట్ కట్లో రాస్తున్నాను, మల్టీకాస్ట్ అడ్రస్ అలొకేషన్. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఈ మల్టీకాస్ట్ రూటర్ అంటే ఏంటో చూద్దాం. అసలు రూటర్ అంటే ఏంటి? సిస్టమ్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసే డివైస్ కదా రూటర్ అంటే. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఐపీ మల్టీకాస్టింగ్, ఈ ఐపీ ప్యాకెట్స్ అనేవి దే కెన్ బి ఎదర్ అవి వచ్చేసరికి ఏంటంటే లోకల్కైనా చెంది ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ మొత్తానికైనా చెంది ఉండొచ్చు. ఈ మల్టీకాస్ట్ రూటర్లో వచ్చేసరికి ఐపీ ప్యాకెట్స్ ఉంటాయి కదా. ఈ ఐపీ ప్యాకెట్స్ అనేవి ఎయిదర్ దే కెన్ బిలాంగ్ టు ల్యాన్ ఆర్ దే కెన్ బిలాంగ్ టు వైడ్ రేర్ నెట్వర్క్ అనమాట. ఈ ఐపీ మల్టీ ప్యాకెట్స్ అనేవి మల్టీకాస్టింగ్ చేసేటప్పుడు ల్యాన్కైనా చెందొచ్చు, వైడ్ రేర్ నెట్వర్క్ అని చెందుతుంది. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, బ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, కాబట్టి ఇంటర్నెట్ అనమాట. దే విల్ బి ప్రజెంట్ ఓవర్ ద ఇంటర్నెట్ అనమాట. సో ఈ ఐపీ ప్యాకెట్స్ అనేవి రూటర్స్ తీసుకున్నట్టయితే ఇంటర్నెట్ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అదే ఒక షార్ట్ డిస్టెన్స్ అనుకోండి, ఈ ల్యాన్ అనేది సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ల్యాన్ అంటే తక్కువ డిస్టెన్స్కి ఈ ఐపీ ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ రూటర్ని బేస్ చేసుకొని ఇంటర్నెట్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏంటివి ఐపీ ప్యాకెట్స్ అనేవి దేనిలో మల్టీకాస్టింగ్లో. తర్వాత ఈ రూటర్ని చూసారా ఇంటర్నెట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను చెప్పా కదా. ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాయి. దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే హోస్ట్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇప్పుడు మనం గ్రూప్ తీసుకున్నట్టయితే దానిలో కొన్ని అడ్మిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి వరకు ఈ రూటర్ అనేది డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట ఈ హోస్ట్ సిస్టమ్స్కి. ఈ హోస్ట్ సిస్టమ్స్ అనేది నంబర్ లిమిటెడ్ అయి ఉంటుంది, అది రూటర్ మీద డిపెండ్ అవుతుంది, చెప్తాను అది ఫర్దర్గా. ఈ హోస్ట్ సిస్టమ్స్ అనేది ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఫర్దర్ ట్రాన్స్ఫర్ అంటే మీ ఈ హోస్ట్ సిస్టమ్స్కి వచ్చాక డేటా, ఈ హోస్ట్ సిస్టమ్స్ అనేది ఆ గ్రూప్లో ఉన్న ఈ మల్టీకాస్టింగ్ గ్రూప్లో ఏవే సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఈ హోస్ట్ సిస్టమ్ అనేది ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఈ రూటర్ వచ్చేసరికి ఇది ఈ హోస్ట్ సిస్టమ్స్ ఎంతమందికి పంపించాలి అనే లిమిటేషన్ అనేది దీన్ని పెట్టుకోగలదు అనమాట. దాన్ని TTL అంటాం, టైమ్ టు లీవ్ లిమిటేషన్. ఈ టైమ్ టు లీవ్ ఏంటంటే ఈ రూటర్ ఈ హోస్ట్ సిస్టమ్స్కి ఎన్నిటి పంపించాలి అని చెప్పి డిసైడ్ చేసుకుంటాం, ఈ టైమ్ టు లీవ్ అనమాట. సో ఈ రూటర్ అనేది ఈ టైమ్ టు లీవ్ని బేస్ చేసుకొని కొన్ని హోస్ట్ సిస్టమ్స్ పంపిస్తుంది. ఈ హోస్ట్ సిస్టమ్స్ ఏం చేస్తాయి అంటే మిగిలిన సిస్టమ్స్ అన్ని ఏవైతే ఈ మల్టీకాస్టింగ్ గ్రూప్లో ఉన్నాయో వాటన్నిటికీ ఈ రూటర్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఈ హోస్ట్ సిస్టమ్ అనేది అదే డేటాని మిగిలిన వాటికి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది బేసిక్గా జరిగేది. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీకాస్టింగ్ అడ్రస్ అలొకేషన్. ఈ IPv4లో సెకండ్ పార్ట్ వచ్చేసరికి మల్టీకాస్టింగ్ అడ్రస్ అలొకేషన్ అనమాట. ఈ మల్టీకాస్టింగ్ అడ్రస్ అలొకేషన్ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి టెంపరరీ, ఇంకోటేమో పర్మనెంట్. ఈ మల్టీకాస్టింగ్ అడ్రస్ అలొకేషన్ అనేది ఇట్ కెన్ బి టెంపరరీ ఆర్ పర్మనెంట్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ మల్టీకాస్ట్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ మల్టీకాస్ట్ గ్రూప్స్ అనేవి దే విల్ బి ఇన్ ఎగ్జిస్టెన్స్ వెదర్ ద మెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద గ్రూప్ ఆర్ నాట్. అంటే మెంబర్స్ ప్రజెంట్ ఆర్ నాట్ ఉన్నా లేకపోయినా ఈ మల్టీకాస్ట్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఎగ్జిస్ట్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్, ఎగ్జిస్ట్ కానివి ఏవైతే ఉన్నాయో టెంపరరీ. సింపుల్ ఇది.
మల్టీకాస్ట్ అడ్రస్ అలొకేషన్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. టెంపరరీ ఒకటి, పర్మనెంట్ ఒకటి. ఈ మల్టీకాస్టింగ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కదా, అవి మెంబర్స్ డిపెండ్ అవ్వదు అసలు. మెంబర్స్ ఉన్నా లేకపోయినా గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ అనమాట. రిమైనింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అవి టెంపరరీ. సో ఇది బేసిక్గా మల్టీకాస్టింగ్ అంటే, ఐపీ మల్టీకాస్టింగ్ అంటే. ఏం లేదు, ఇంకోసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఐపీ మల్టీకాస్టింగ్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ మల్టీకాస్టింగ్ అనమాట. ఇది దేనికి బేసిక్గా పడతానంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఐపీ ట్రాఫిక్ కన్నా డేటా అన్న ఒకటి. ఈ ఐపీ ట్రాఫిక్ని సోర్స్ నుంచి రిసీవర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాము ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అనేది. ఆ సోర్స్ అనేవాడు ఎలా ఉండొచ్చు అంటే సింగిల్ సోర్స్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ సోర్స్ అయినా ఉండొచ్చు. అంటే ఆ డేటా అనేది సింగిల్ సోర్స్ నుంచి అయినా వస్తుండొచ్చు, లేదా మల్టిపుల్ సోర్సెస్ నుంచి అయినా వస్తుండొచ్చు. తర్వాత రిసీవర్ అనేవాడు కూడా అలాగే సింగిల్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ రిసీవర్స్ అయినా ఉండొచ్చు. తర్వాత ఇది బేసిక్గా ఒక రూటింగ్ అల్గారిథం అనమాట. రూటింగ్ అంటే ఏంటంటే ఒక వేని ఫైండ్ అవుట్ చేసి ఆ బెస్ట్ వే ఏదైతే ఉంటుందో దానిలో డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఇది అలా రూటింగ్ అల్గారిథం చెందింది. తర్వాత నెక్స్ట్ చూడండి, వెన్ వీ కెన్ సే దట్ ఎ సిస్టమ్ ఈజ్ ఐపీ మల్టీకాస్ట్ కంపాటబుల్. ఒక సిస్టమ్ అనేది ఐపీ మల్టీకాస్టింగ్ సపోర్ట్ చేయాలంటే అసలు ఏమి ఉండాలి దానిలో? ఫస్ట్ IPv4 అనేది ఉండాలి దానిలో. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 4. ఇది మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని ఎలా చూడొచ్చు అంటే, మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే మీ ప్రతి సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది 12 to 16 నెంబర్స్లో ఉంటుంది. ఆ ఫస్ట్ 4 బిట్స్, ఫస్ట్ 4 నెంబర్స్ కనుక 1110 ఈ ఫార్మాట్లో ఉన్నట్టయితే యువర్ సిస్టమ్ ఈజ్ IPv4 కంపాటబుల్. సో సిన్స్ యువర్ సిస్టమ్ ఈజ్ IPv4 కంపాటబుల్, ఇట్ హ్యాస్ సపోర్ట్ ఫర్ దిస్ ఐపీ మల్టీకాస్టింగ్ అనమాట. ఈ IPv4 కంపాటబుల్ సిస్టమ్స్ని క్లాస్ డి ఇంటర్నెట్ యాక్సెస్ సిస్టమ్స్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్, డేటా సెండింగ్ అండ్ రిసీవింగ్ అసలు జరగాలంటే సిస్టమ్స్ అనేవి ఈ మల్టీకాస్ట్ గ్రూప్లో చెందినవి అయితేనే డేటా అనేది సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ జరుగుతుంది. బయట సిస్టమ్స్ యాక్సెస్ చేయలేవు దీన్ని. తర్వాత ఈ సిస్టమ్స్ ఏవైతే ఈ మల్టీకాస్టింగ్ గ్రూప్లో ఉన్నాయో అవి డైనమిక్ ఇన్ నేచర్ అనమాట. డైనమిక్ నేచర్ అంటే దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ఎదర్ జాయిన్ ద గ్రూప్ ఆర్ టు లీవ్ ద గ్రూప్. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఐపీ మల్టీకాస్టింగ్ అండ్ అప్లికేషన్ లెవెల్. ఈ ఐపీ మల్టీకాస్టింగ్ అండ్ అప్లికేషన్ లెవెల్ జరగాలంటే దీనికి ఒక సపోర్టింగ్ కావాలి. ఆ సపోర్టింగ్ వచ్చేసి యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనమాట. ఈ అప్లికేషన్ లెవెల్లో ఈ మల్టీకాస్టింగ్ అనేది ఏదైనా డేటాని సెండ్ కానీ రిసీవ్ కానీ చేయాలంటే ఈ యూడిపి అనేది హెల్ప్ చేస్తుంది. యూడిపితో పాటు సాకెట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సాకెట్ దేనికంటే సిస్టమ్ యొక్క అడ్రస్ని ఈ సాకెట్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇది బేసిక్గా మల్టీకాస్టింగ్ అండ్ అప్లికేషన్ లెవెల్లో వర్క్ కావాలంటే దీనికి 2 కావాలి, యూడిపి అండ్ సెకండ్ వన్ సాకెట్. నెక్స్ట్ ఈ IPv4 అనేది ఒక ఇంపార్టెంట్ టర్మ్ అని చెప్పారు దేనికి, మల్టీకాస్టింగ్ అనేది సపోర్ట్ చేయడానికి. అసలు ఈ IPv4లో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఈ IPv4లో మెయిన్గా 2 ఉంటాయి. మల్టీకాస్ట్ రూటర్స్ ఉంటాయి, మల్టీకాస్ట్ అడ్రస్ అలొకేషన్ ఉంటాయి. ఈ మల్టీకాస్ట్ రూటర్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా ఐపీ ప్యాకెట్స్ అనేవి మల్టీకాస్టింగ్ జరిగేటప్పుడు 2 టైప్స్లో ఉండొచ్చు. ఏదర్ ద మల్టీకాస్టింగ్ కెన్ బి ఎట్ లోకల్ లెవెల్ or it can be over a wide level. While coming to the local level చేసినట్టు ఏంటంటే ఆ డేటా అనేది LAN అనేది టేక్ కేర్ చేసుకుంటుంది. ఈ LAN అనేది డేటా అనేది సెండింగ్ అండ్ రిసీవింగ్ అని చేస్తుంది. అదే వైడ్ లెవెల్ అయితే రూటర్ అవసరం. ఈ రూటర్ అనేది ఆ డేటాని త్రూఅవుట్ ది ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఈ రూటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక మల్టీకాస్టింగ్ గ్రూప్ తీసుకుంటే దానికి కొన్ని వందలాది సిస్టమ్స్ ఉండొచ్చు. ఈ రూటర్ అనేది అన్నిటికీ పంపించదు అది, ఎందుకంటే టైం అనేది చాలాసేపు పడుతుంది. కాబట్టి అదేం చేస్తుందంటే కొన్ని హోస్ట్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే 10 సిస్టమ్స్ కలిపి ఒక సర్వర్ లాగా ఉంటుంది కదా, ఆ హోస్ట్ సిస్టమ్స్కి ఈ డేటా అనేది రూటర్ పంపిస్తుంది. ఈ హోస్ట్ సిస్టమ్స్ అనేది ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది రిమైనింగ్ సిస్టమ్స్కి. తర్వాత ఈ రూటర్ అనేది ఎన్ని హోస్ట్ సిస్టమ్స్ పంపించాలి అని ఎలా డిసైడ్ చేసుకుంటే టైమ్ టు లివ్ అనే ఒక అల్గారిథం ఉంటుంది. ఆ టైమ్ టు లివ్, బేస్డ్ ఆన్ దిస్ టైమ్ టు లివ్ దిస్ రూటర్ విల్ డిసైడ్ to how many systems that data should be transferred అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ టైమ్ టు లివ్. నెక్స్ట్ ఈ అడ్రస్ అలొకేషన్ అంటే ఏంటంటే మల్టీకాస్ట్ అడ్రస్ అలొకేషన్ అంటే ఏం లేదు. దిస్ అడ్రస్ కెన్ బి ఆఫ్ 2 types. ఇట్ కెన్ బి ఎదర్ టెంపరరీ ఆర్ ఇట్ కెన్ బి పర్మనెంట్. యాక్చువల్గా మల్టీకాస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ మల్టీకాస్ట్ గ్రూప్స్ అనేవి మెంబర్స్ మీద ఇండిపెండెంట్ అనమాట. మెంబర్స్ ఉన్నా లేకపోయినా ఈ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ గ్రూప్స్ అనేవి ఈ మెంబర్స్ ఉన్నా లేకపోయినా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి చూసారా, వాటినే పర్మనెంట్ అడ్రస్ అంటారు. ఈ మెంబర్స్ మీద డిపెండ్ అయ్యేవాడిని టెంపరరీ అడ్రస్ అంటారు. సో బేసిక్గా ఇది ఐపీ మల్టీకాస్టింగ్ అని. ఇట్స్ వెరీ ఈజీ. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు PDF పెడతాను, చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.